ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత కృప చేత కాపాడుతున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుని నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి. అభ్యంతరపరచ చూచి సాతాను దురాత్మ చీకటి శక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా నేర్చుకునేటట్లుగా దీవించమని ప్రభువైన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు సువార్త 6వ అధ్యాయము 37వ వచనం దయచేసి ఎవరైనా తీసి చదవండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలబడును. చాలు. ప్రేమన్న దేవుని పిల్లరా, జాగ్రత్తగా వాక్యం విందాం. తప్పులు ఎత్తి చూపడంలో అభివృద్ధి అయ్యేవారు తమ తప్పులు దిద్దుకోవడంలో మానేస్తారు. అర్థమవుతుందా? ఈ పని ఎవరైతే చేస్తుంటారో అంటే ఏంటి, ఎదుటి వారి యొక్క తప్పులనే చూస్తూనే ఉండేవారు, ఎదుటి వారి యొక్క తప్పులనే పట్టించుకునేవాళ్ళు, వారి జీవితంలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకునేటటువంటి సమయము అవకాశము వారికి దొరకదు. అంతే కదా? ఇప్పుడు మన పని మనం చేసుకుంటుంటే మన పని అవుతుంది, ఎదుటివారి పని మనం చేస్తుంటే ఎదుటివారి పని అవుతుంది. కాబట్టి తప్పులు ఎత్తి చూపడంలో మనం అభివృద్ధి అవ్వకూడదు. తప్పులు ఎత్తి చూపడంలో మనం దినదినం అభివృద్ధి అవుతూ ఉంటే మరి మన తప్పులు ఎప్పుడు సరిదిద్దుకుంటాం? చూడండి, మన ఇల్లు మనం ఊడ్చుకుంటుంటే బాగుంటుందా? పక్కన ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు ఊడ్చేసరికి సాయంత్రం అయింది, అప్పుడు మన ఇల్లు కూడా ఊడ్చుకుంటాం. కాబట్టి లోకంలో మనుషులు చేస్తున్న పనిలాగా మనం చేయకూడదు. ఓకే? అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అంటున్నాడు. అప్పుడు అంట ఒక టైం చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఒక టైంని మెన్షన్ చేస్తున్నాడు. ఏంటి ఆ టైం? అప్పుడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. 2 టైములు ఉన్నాయి ఇక్కడ, జ్ఞాపకం చేసుకోండి. 2 టైములు, 2 సమయాలు. ఒక సమయం వచ్చి భూమి మీద మనము బ్రతుకుతున్న కాలము, ఇంకొక సమయం వచ్చి యేసు క్రీస్తు యొక్క సింహాసనంకు తీర్పు ఎదుట నిలబడే టైం. 2 టయాలు ఉన్నాయి. ఆ 2 టయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటే 2 టయాలు, 2 సమయాలు. సరే, భూమి మీద చూద్దాం. ముందు భూమి మీద మనం తీర్పు తీర్చకపోతే, అసలు తీర్పు తీర్చడం అంటే ఏంటి? తీర్పు తీర్చడం అంటే ఇదిగో దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, మంచిగా బ్రతుకు అనడం తీర్పు తీర్చడం కాదు. తీర్పుకి, హెచ్చరించడానికి, మంచి చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంది. తీర్పు తీర్చడం అంటే మనలో తప్పులు పెట్టుకొని ఎదుటి వారి మీద తప్పులు మోపడం అనేది తీర్పు. మంచితనం అంటే ఏంటి? ఎదుటోళ్ళందరూ బాగుండాలి, నాయన ఇలా ఉండు, ఇలా చేయబాక అని చెప్పడం మంచితనం.
కాబట్టి ఈ రెండింటిని మనం కూడా ఎప్పుడు కూడా కలపకూడదు. చాలా మంది అంటుంటారు తీర్పు తీర్చొద్దు అని చెప్పాలి. తీర్పుకి మంచి చెప్పడానికి తేడా ఉంది. ఓకే, ఇంతకీ తీర్పు తీర్చొద్దని యేసు ప్రభు చెబుతున్న ఈ అర్థం ఏంటి? తీర్పు తీర్చొద్దని యేసు ప్రభు చెబుతున్న దీనికి అర్థం ఏంటంటే మన దగ్గర తప్పులు పెట్టుకొని ఎదుటి వారి తప్పులు చూపడం అనేది తీర్పు. నీ కంటిలో దూలము ఉంటుండగా ఎదుటి వారి కంటిలో నలుసు చూడనేలా? చూడండి, మన ఇల్లంతా కూడా శుభ్రంగా లేకుండా ఊడవకుండా ఉందనుకోండి, బయట బజార్లోకి వెళ్ళి పక్కన ఇళ్ళు అందరితో గొడవ వేసుకున్నాం అనుకోండి, ఏ అమ్మ ఇల్లు ఇట్ట పెట్టుకున్నావు, ఏది అంట్లు ఇట్ట పెట్టుకున్నావు, ఏది సామాన్లు అంత ఇట్ట పెట్టుకున్నావు అని చెప్పి మనం గొడవ వేసుకుంటున్నామండి. వాళ్ళు వచ్చి మన ఇల్లు చూశారనుకోండి, భలే దానివమ్మా, నీ ఇల్లు శుభ్రం చేసుకోకుండా మా ఇంటి గురించి నువ్వు తగాదాకి వచ్చావా అంటారు, మాకు చెప్పడానికి వచ్చావా అంటారు. కాబట్టి తీర్పు తీర్చడం అంటే ఏంటంటే మనలో లోపాలు ఉంచుకొని ఎదుటి వాళ్ళని లోపాలు చూపించడమే తీర్పు తీర్చడం అంటే. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర లోపం ఉన్నప్పుడు, నీ దగ్గర పొరపాట్లు ఉన్నప్పుడు ఎదుటి వారిని తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. సరే ప్రభు, మరి మానవ జీవితంలో, ఆలోచనల్లో, మాటల్లో ఎన్నోసార్లు మేము తొట్టుబాటు పడుతుంటాం కదా. అవును, మరి తీర్పు తీర్చకూడదా? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీరిస్తే ఏమవుతుంది అంటే, రెండు సందర్భాలు మీకు నేను చెప్పాను. అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అంటున్నాడు. ఒకవేళ మన జీవితంలో ఎవరైనా మనల్ని తిట్టినా, ఎవరైనా మనల్ని కొట్టినా, తిరిగి తిట్టకపోతే, తిరిగి కొట్టకపోతే భూమి మీద మనకు మేలు జరుగుతుంది. అప్పుడు మేలు జరుగుతుంది. రెండోదిగా తీర్పు సింహాసనం దగ్గర కూడా మేలు జరుగుతుంది. యేసు ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మన గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, ఇదిగో నిన్ను పలానామె తిట్టింది, పలానా అతను తిట్టాడు, పలానా అతను కొట్టాడు, పలానామె కొట్టింది కదా, నువ్వు నా మాట ప్రకారము ఆమెని తిరిగి తిట్టలేదు, తిరిగి కొట్టలేదు, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను పరలోకానికి పంపిస్తున్నాను, నరకానికి పంపించడం లేదు అంటాడు. అప్పుడు తీర్పు ఉండదు మనకి. ఒక తీర్పు సింహాసనం దగ్గర తప్పించుకుంటాము, ఒక తీర్పు భూమి మీద తప్పించుకుంటాం. మరి భూమి మీద ఎలా తీర్పు తప్పించుకుంటామో చెప్తాను జాగ్రత్తగా. ఎవరైనా మనల్ని తిట్టారు, కొట్టారు అనుకోండి, వాళ్ళు మనం తిరిగి తిట్టకపోతే, తిరిగి కొట్టకపోతే ఏమవుతుందంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి చేసే మంచి కానీ చెడు కానీ గమనిస్తూ ఉంటాడు. మనం సపోజ్ ఎవరికన్నా సహాయం చేసాం, మంచి చేసాం అనుకోండి, మంచి చేసినప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు అన్ని తన గ్రంథంలో రాసుకొని ఉన్నాడు, తన గ్రంథంలో రికార్డ్ చేసి ఉన్నాడు. మనం చేసిన ప్రతి పని దేవుని చేతుల్లో ఉన్న గ్రంథంలో రికార్డ్ అయి ఉంది. ఓకే, రైట్. మనం వెళ్తూ ఉన్నాం, మనం దేవుడు చెప్పినట్టుగా మంచి పని చేసాం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కీడు, మనకు ప్రమాదం ఎదురైంది అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గ్రంథాన్ని చూస్తాడు. గ్రంథాన్ని చూసి ఈమె మంచిగా ఉంది, ఇతను మంచిగా బతుకుతున్నాడు, కాబట్టి ఈ సమస్యను నేను తొలగించవచ్చు, ఈ కష్టాన్ని నేను తొలగించవచ్చు. హిజ్కియా కూడా అదే ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నేను ఎలా బతికానో చూడు ఒకసారి ఆలోచించి, మళ్ళా ఇంకా ఆయుష్ ఇస్తే నువ్వు చెప్పినట్టు బతుకుతాను కదా అంటాడు. మీకు తెలుసో తెలీదో, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు రికార్డు పరిశీలిస్తాడు. ఇతనికి ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతను ఏమైనా జైలుకి వెళ్ళి ఉన్నాడా, ఇతను ఏమన్నా దొంగనా, ఇతను ఏమన్నా నరహంతకుడా, రికార్డు పరిశీలిస్తారు. పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. మన అడ్రస్ పంపించి, ఇదిగో పలానా అతను మంచోడా కాదా ఊర్లో, అతనికి ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పరిశీలిస్తారు. ఒకవేళ ఏదైనా కేసు ఉందనుకోండి, ఉద్యోగం రాదు. ఇంకోటి, మనం ఏదైనా అమెరికా కానీ వేరే దేశాలకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ అవసరం. ఆ పాస్పోర్ట్లో కూడా మన మీద జైలు మీద కేసులు ఏదన్నా ఉంటే పాస్పోర్ట్ రాదు. అంటే మన చరిత్ర బాగుంటేనే మనకు అవకాశాలు.
దేవుడి విషయాన్ని కూడా పరిశీలిస్తే ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఏదైనా తొట్రుపాటు పడినప్పుడు, ఏదైనా సమస్యల్లో పడినప్పుడు దేవుడు మన చరిత్ర పరిశీలిస్తాడు. ఇతడు పదే 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 తప్పులు చేసేవాడా, లేదా ఏదన్నా పొరపాటులో జారిపోయి చేశాడా అని చూస్తాడు. చాలా మంది కావాలనే చేస్తారు, చాలా మంది లెక్క లేకుండా చేస్తారు, చాలా మంది రకరకాలుగా చేస్తారు. దేవుడు మనుషులను ఏ కోణంలో చూస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు చెప్పిన ఇక్కడ 3-4 పాయింట్లు చెప్పాడు. ఆ 3-4 పాయింట్లు మనం బాగా ధ్యానం చేద్దాం. అప్పుడు తీర్పు తీర్చబడదు అంట. ఇంతకీ అసలు జడ్జి ఎవరు? మనుషులకు న్యాయాధిపతి ఎవరు? దేవుడు కదా. రేపు సరే మనల్ని ఎవరైనా కొట్టారు, మనల్ని ఎవరైనా తిట్టారు అనుకుందాం, ఓకేనా? ఒక 500 కట్టబడిపోద్దా కొట్టంగానే మనల్ని మన జేబులో? ఒక బంగారం ఏమైనా పడిపోద్దా మన జేబుల్లో ఎవరైనా తిడితే? లేదు కదా. యేసయ్య చెప్పినట్లుగా ఎవరైనా మనల్ని తిడితే క్షమించామనుకోండి, ఎవరైనా మనల్ని కొడితే క్షమించామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకేం నేర్పిస్తున్నాడంటే, మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు, ఎవరైనా కొట్టినప్పుడు క్షమించడం నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే పని దేవుడిది. కాబట్టి పోలీస్ పని పోలీస్దే, డాక్టర్ పని డాక్టర్దే, జడ్జి పని జడ్జిదే, అంతే కదా. డాక్టర్ ఏం చేస్తారు? కోసి ఆపరేషన్ చేస్తారు. దేవుని పాస్టర్ గారు, మేము కూడా దొండకాయలు కోస్తాం కదా, మేము కూడా కోస్తామంటే చెప్పండి, మేము కూడా వంకాయలు కోస్తాం కదా, మేము కూడా కోస్తామంటే కోస్తారు, వంకాయలు కోస్తారు. మీరు ఆపరేషన్లు మనుషులు కాదు కదా. కాబట్టి డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, పోలీస్ చేసే పని పోలీస్ చేయాలి. దేవుని పని అంట పగ తీర్చుట నా పని, తీర్పు తీర్చుట నా పని అన్నాడే. కాబట్టి మనుషులందరూ చేసిన నేరాలను, ఇంకోటి కూడా ఆయనైతే కరెక్ట్గా తీరుస్తాడు. ఎవరిది తప్పో ఎవరిది తప్పు కాదు. ఆయనకైతే మనుషుల లోపల ఉన్న హృదయాలు తెలుస్తుంది, వాళ్ళ ఆలోచనలు తెలుస్తుంది. కాబట్టి తీర్పు తీర్చేటప్పుడు న్యాయాధిపతి అయిన యేసయ్య కరెక్ట్గా తీర్పు తీరుస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చే పని నాది, దేవుడి పని మనం ఎందుకు తీసుకోవాలి? దేవుడి డ్యూటీ మనం ఎందుకు తీసుకోవాలి? ఆయన చేసే పని ఆయన చేయనివ్వాలి. మనల్ని ఏం చేయమన్నాడో అది మనం చేయాలి. ఇదిగో ఆమె ఎలాంటిది, ఈయన ఎలాంటి వాడు, ఈ పని మనకెందుకు? ఆమె ఎలాంటిదైనా నీకు పరలోకం రాదు, ఆయన ఎలాంటి వాడైనా నీకేం పరలోకం రాదు. నువ్వు ఎలాంటి వాడువో దాన్ని బట్టి పరలోకం వస్తుంది. నువ్వు ఎలాంటి దానివో దాన్ని బట్టి పరలోకం వస్తుంది. కాబట్టి మన టైంని మనుషుల యొక్క తిట్ల మీద వేస్ట్ చేయకూడదు. మన టైంని మనుషుల యొక్క పనుల మీద వేస్ట్ చేయకూడదు. దేవుడు మనకంటూ ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, దేవుడు మనకంటూ ఒక పని ఇచ్చాడు. ఆరాధన చెయ్యి, ప్రార్థన నేర్చుకో, వాక్యం నేర్చుకో, పరలోకానికి సిద్ధపడు. ఈ టైం అంతా ఆ తిట్ల దగ్గర ఎందుకు పెట్టుకోవడం, టైం వేస్ట్ చేయడం? ఈ పని అంతా మనుషుల గురించి ఆలోచనలో ఎందుకు వేస్ట్ చేయడం? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకళ్ళు నిన్ను తిట్టాడా నేను చూసుకుంటా, నిన్ను కొట్టాడా, ఆయన ఏమంటున్నాడంటే నాకు వదిలిపెట్టి అంటున్నాడు. నరకంలో వేయాలా పరలోకంలో వేయాలా ఏం చెయ్యాలా అది నా డ్యూటీ. ఒక మనిషి చేసిన తప్పుకి పరలోకమా నరకమా ఏం చెయ్యాలో అది నా డ్యూటీ అంటున్నాడు దేవుడు. కాబట్టి నెంబర్ 1, తీర్పు తీర్చే పని దేవుడిది. కాబట్టి దాంట్లో మనము ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అయితే ప్రభు ఏమంటున్నాడు, చూడు నేను నీకు చెప్పాను, ఎవరైనా తిడితే నేను తిరిగి తిట్టొద్దు బూతులు, ఎవరైనా కొడితే నేను కొట్టొద్దు అని చెప్పి నేను చెప్పాను. ఆ మాట నువ్వు విన్నావు కాబట్టి ఇదిగో నేను ఎవరు కొట్టకుండా ఎవరు తిట్టకుండా నిన్ను కాపాడుతాను, నరకంలో పడకుండా నిన్ను కాపాడుతాను, అప్పుడు కాపాడుతాను ఇప్పుడు కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు? తీర్పు తీర్చే పని దేవుడికి మనం అప్పగించినాము. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఆ పని మనది కాదు అంటున్నాడు ఆయన. కొడతారు, తిడతారు. భూలోకంలో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఎరగని వాళ్ళు, ప్రేమని ఎరగని వాళ్ళు కొడతారు, తిడతారు. అయితే దానికి ప్రతిఫలము ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలంట. కాబట్టి మనం కొడితే బాగుంటుందా, దేవుడు కొడితే బాగుంటుందా? చెప్పండి. దేవుడు కొడితేనే బాగుంటుంది. మనం చిన్నగా కొడతామేమో, మనం కొడితే తిరిగి వాళ్ళు మనల్ని అంటారేమో, ఏదైనా చేస్తారేమో. దేవుడు కానీ కొట్టాడంటే మట్లో పట్టుకున్నాడు పోయి.
కదా. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లోకంలో మనం బతికేటప్పుడు ఆమె ఇలాంటిది, ఈయన ఎలాంటోడు, ఇలాంటోడు అనే పని మనది కాదు. వాళ్ళ బ్రతుకులను ఫైనల్ చేయడం మన పని కాదు. ఏమో ఆ యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగిన స్త్రీలాగా రేపు మారిపోతే జాగ్రత్త వినండి, పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఒకడు చెడ్డోడుగా ఉన్నాడు, లేకపోతే ఒక ఆమె చెడ్డగా ఉంది, ఆమెను మనం తిట్టేశాం, నువ్వు చెడ్డదానివి, నువ్వు పాపివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి అని మనం తిట్టేశాం. ఓకేనా, తిట్టేశాం. ఇప్పుడు ఆ మనం తిట్టిన తిట్టు నిలబడిపోయింది, ఆమె మారిపోయింది. అక్కడ అదే జరిగింది. ఒక స్త్రీ యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగినప్పుడు అన్నానికి పిలిచినోడేమో ఆ స్త్రీ గురించి ఏమంటున్నాడు, ఇదిగో ఆమె చెడ్డది, ఆమె ఇలాంటిది అంటున్నాడు. కానీ ఆ స్త్రీ ఏమో తన పాపాలన్నీ కూడా యేసయ్య దగ్గర కడుక్కుంది. ఆమెమో నీతిమంతురాలైంది, ఈడు చేసిన పాపం నిలబడిపోయింది. చూసారా, దేవుడు తీర్పు తీర్చేశాడు, దేవుడే తీర్పు తీర్చాడు. పాపినేమో క్షమాపణ ద్వారా, మారు మనసు ద్వారా నీతిమంతురాలు అన్నాడు. తీర్పు తీర్చే ఆ పరిసయుడినేమో నువ్వు నీతిమంతుడు కాదు అన్నాడు. అయిపోయింది. కాబట్టి నెంబర్ 1, దేవుడు డ్యూటీ తీర్పు తీర్చాడు. అది మన డ్యూటీ కానే కాదు. మంచి చెప్పు, మంచి వరకు చెప్పు, నాన్న ఇట్లా ఉండలేదు, అమ్మ ఇట్లా అంతే. నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి దాని, నువ్వు అలాంటి ఇలాంటి వద్దు, మనకు ఆ పని కాదు. నీకు చేతనైతే సాయం చేయలేక వదిలేసి, వింటాడా అలా ఉండే అలా వదిలేసి ఆయన చూసుకుంటాడు, ఆయనకు అప్పగించు. కాబట్టి తీర్పు విషయంలో మాత్రం దేవుడికి అప్పగించాలని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. నెంబర్ 1. రెండో పాయింట్లోకి వెళ్దాం. తర్వాత చదవమ్మా. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడదు. జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ప్రశ్న అడుగుతున్నా, నాతో పాటు మనలో పాపం చేయనోడు ఎవరు చెప్పండి, చేతులు. మరి నేరస్తులమే కదా, తప్పుటోళ్ళమే కదా. మనం తప్పుటోళ్ళు అయ్యి ఉండి ఎదుటోళ్ళ దగ్గర నేరం మోపడం ఎందుకు? సాతాను లక్షణం అది. సాతానికి మారు మనసు లేదు, తెలుసా? మారు మనసు లేకపోవడం అంటారు. మారు మనసు లేకపోవడం అంటే అర్థం ఏంటంటే, వాడు తప్పు చేసి నేను తప్పు చేశాను, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇలాగా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది వాడికి లేదు. వాడికి మారు మనసు లేదు కాబట్టి నరకమే వాడికి గతి. కాబట్టి మరి మనకు బాప్తిసం తీసుకున్నామా? బాప్తిసం తీసుకుంటే మారు మనసు పొందే కదా బాప్తిసం తీసుకుంటాము. మారు మనసు అంటే ఏంటంటే, బాప్తిసం తీసుకునేటప్పుడు లేదా యేసు చెప్పిన మాట, మీరు నేరము మోపొద్దు, మీ పాపాలన్నీ నేను క్షమించేస్తున్నాను అన్నాడు ఆయన. మీ పాపాలన్నీ నేను క్షమిస్తున్నాను, కాబట్టి ఎదుటోళ్ళ మీద నేరాలు మోపొద్దు. నేరం మోపి మన నేరాలు దేవుడు మోపితే ఆయన ఏమంటాడంటే, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. మనం ఎదుటోళ్ళ తప్పులు తీసుకుంటా వెళ్ళామనుకోండి, రేపు తీర్పు సింహాసనంగా నిలబడినప్పుడు మన తప్పులు కూడా గ్రంథంలో తీస్తాడు ఆయన. మన తప్పులు కూడా గ్రంథంలో తీస్తాడు. అప్పుడు మనం అడుగుతాం, అయ్యా నేను నేరం చేశానులే వదిలే అంటావా? అనలేవు. మనం నేరాలు మోపకపోతేనే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఇతను నేరాలు మోపేవాడు కాదు, చాడీలు చెప్పేవాడు కాదు అని మనల్ని పరలోకానికి పంపిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని రెండో పాయింట్, నేరాలు మోపడం అనేది సాతాను పని. కొండలు అంటారు, చాడీలు అంటారు, వాటిని చెప్పడం మన పని కాదు. ఇక్కడ ఇదిగో ఆమె అలా చేసిందంటాను, ఇంకొక ఆమెకి చెప్పడం, ఆయన అలా చేశాడంట, ఇంకొకరికి చెప్పడం, అట్లా చేయకూడదు. మన పని కాదు, దేవుని బిడ్డల పని కాదు, క్రైస్తవుల పని కాదు, సాతాను పని. నేరాలు మోపేది ఎవరు అంటారు? నేరస్తుడు. నేరము మోపువాడైన అపవాది అని బైబిల్లో ఉంటుంది. నేరము మోపువాడైన అపవాది. నేరాలు మోపడం మన పని కాదు, పోలీసుల పని, అంతే కదా. నేరస్తుడు అని చెప్పి తీసుకెళ్లి జడ్జి ముందు పెడతారు. జడ్జి ఏమో నేరస్తుడో కాదు సాక్షుల ద్వారా నిరూపణ చేస్తాడు. కానీ మన జడ్జి యేసయ్య. ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మన పాత్ర ఎంతవరకు అంతవరకు చేయమంటున్నాడు.
నీ పాత్ర ఎంతవరకు అంతవరకు చేయమంటున్నాడు. నిన్ను ఏం చేయమన్నాడు? ఒక దగ్గర ఉండమంటే ఒక దగ్గరే ఉండు, రెండో దగ్గరికి వెళ్ళవాలి. ఎంతవరకు మాట్లాడమన్నాడు అంతవరకే మాట్లాడు, ఇంకెక్కువ మాట్లాడవాలి. అది మన పాత్ర. మన పాత్ర ఎలా ఉండాలో చెప్తున్నాడు. సంఘంలో, సమాజంలో మన పాత్రను బట్టే మనకు తీర్పు, మన క్రియలను బట్టే మనకు తీర్పు. నువ్వు తీర్పులో దోషి అని నిరూపించబడకుండా ఉండాలి అంటే ఎవరికి తీర్పు తీర్చొద్దు. ప్రభువా నువ్వు చూసుకో. సుంకరి పరిసేడు ప్రార్థనలో చాలా బాగుంటుంది. సుంకరి ఏమంటాడు? అయ్యా నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం చాటడం లేదు, ఎందుకంటే నా జీవితంలో ఎన్నో పాపాలు, ఎన్నో చెడు పనులు ఉన్నాయి. అయ్యా నేనేం చెప్పను నీ దగ్గరకు వచ్చి? నన్ను నేను చూసుకున్నప్పుడు ఎన్నో దోషాలు నా జీవితంలో కనపడుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి ఇలాంటి వాడని నేను చెప్పలేదు, నేనే పాపిని అని చెప్పి సుంకరేమో తన పాపాలు విమర్శించుకుంటూ దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే, పరిస్థితి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను ఇల్లాగలేను, ఇదిగో నేను వాళ్ళాగలేను అంటున్నాడు. నేరాలు మోపుతున్నాడు పరిస్థితి. కాబట్టి సుంకరనేమో నీతిమంతుడిగా తీర్పు తీర్చే జడ్జి యేసయ్య పరిస్థితినేమో నువ్వు నేరాలు మోపేవాడివిరా, క్షమాపణ లేదు నీ దగ్గర అన్నాడు. కాబట్టి రెండోదిగా ప్రేమ దేవుని బిడ్డలారా, నేరాలు మోపడం అనేది మన పని కాదు. ఓకే, తర్వాత మూడోది చదువుదాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఒకసారి నేను ఇందాక అడిగాను మిమ్మల్ని, ఏమని అడిగానంటే మనలో ఎవరు పాపం చేయని వారు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఇప్పుడు రేపు తీర్పు సింహాసనం దగ్గర వెళ్తాము, ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నామంటే అయ్యా నన్ను క్షమించు అని అడగడం లేదా? ఎందుకు అడుగుతున్నాం క్షమించమని? మన జీవితంలో మచ్చలు ఉన్నాయి, మన జీవితంలో డావులు ఉన్నాయి, మన జీవితంలో పొరపాట్లు ఉన్నాయి. ప్రార్థన ఇలా ఎవరైనా చేస్తారా? దేవా నేనంత పరిశుద్ధుడనో తెలుసా నీకు అని చేస్తామా? చేయగలమా? చేయలేమమ్మా. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో మచ్చలు డాగులు కలిగిన జీవితం. అందుకే ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుడు అయినా మాకన్నా పరిశుద్ధుడు అయిన నీవే అయ్యా పరిశుద్ధుడవు, మా జీవితాలు ఏమున్నాయి? ఎవడో లేరు నీతిమంతుడట. సుంకరి చేసిన ప్రార్థన అది. సుంకరి ప్రార్థన మనకు కావాలి. సుంకరి ప్రార్థన సుంకరిని నీతిమంతుడిగా తీర్చింది. ఒప్పుకుంటే జడ్జి కూడా వదిలేస్తాడు, కప్పితే శిక్ష పడుతుంది. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే ఇప్పుడు మీరు క్షమిస్తే, ఇంకో మాట చెప్తాను, జాతి కట్ చేయండి, ఒక మాట చెప్తాను. మన మీద ఎవరన్నా చాడీలు చెప్పినా, లేకపోతే మనకి ఎవరికన్నా కీడు చేసినా, మనల్ని ఎవరైనా తిట్టినా కొట్టినా, సర్లే పోనీలే అని వదిలేసామంటే ఏం జరుగుతుందో చెప్తానండి. ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు మనం తిట్టలేదనుకో, వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన చేస్తారు? ఇదేంటి ఈమెను నేను ఇంత తిట్టినా కూడా తిరిగి నన్ను తిట్టలేదు అంటే వీళ్ళు నమ్ముకున్న దేవుడు అంత గొప్పోడా, వీళ్ళు వెంబడించే దేవుడు అంత ప్రేమ కలిగినోడా? అమ్మో అట్టయితే ఆ దేవుడిని నేను కూడా నమ్ముకోవాలని దేవుడికి మహిమ వస్తుంది. మన ఊరికి హల్లెలూయా అని మైకి పట్టుకొని పాడితే కాదు, దేవుడికి మహిమ అని చెప్పి చెబితే కాదు. ఎలా మహిమ వస్తుందో దేవుడికి తెలుసా? మనం చేసే పనులను బట్టి మన దేవుని యొక్క గొప్పతనం బయట వాళ్ళు గుర్తించినప్పుడు దేవుడికి మహిమ. మన క్యారెక్టర్ గుర్తించినప్పుడు దేవుడికి మహిమ. అవతల వాళ్ళు మనల్ని చూసి బా ఎంత దీనత్వం, ఎంత ప్రేమ, ఎంత దయ, తిట్టినా తిట్టరమ్మా వాళ్ళు, కొట్టినా కొట్టరమ్మా, అసలు తగాదాలకి రారండి వాళ్ళు దేవుడు నమ్ముకున్న దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ అని దేవుడికి మహిమ వస్తుంది. చూసారా? అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు, మనం కూడా క్షమాపణ పొందుతాం. ఇంకో మాట చెప్తున్నా, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, లేదా మన విషయంలో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు మనం వాళ్ళని క్షమించామనుకో, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. మనిషి క్షమించకపోయినా గుర్తుపెట్టుకోండి, మనిషి మర్చిపోయినా దేవుడు క్షమిస్తాడు. ఇదిగో పలానా రోజు అతను క్షమించాడు, ఆమె క్షమించింది కాబట్టి నేను కూడా క్షమిస్తానని దేవుడు మాట తప్పని దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇవన్నీ కూడా సూత్రాలు. దేవుడి దగ్గర మనం ప్రతిఫలం పొందే సూత్రాలు. ఊరికిన ప్రార్థన చేసి ఏదో వాక్యం చదివి 4 రూపాయలు ఇచ్చేసి పోతే కాదు. భక్తి అంటే ఏంటంటే, ఆరాధన ఏంటంటే బతకడం. మీకు ఒక మాట చెప్పమంటారు, బైబిల్లో ఎవరైనా పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఎట్ట అంటూ ఆరాధన అనేది ఉందా? ఆరాధన అంటే అది కాదు.
ఆరాధన అంటే ఏంటో తెలుసా? పేదలకు అన్నం పెట్టడం. ఆరాధన అంటే ఏంటో తెలుసా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం. ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా బతకడమే ఆరాధన. ఆరాధన అంటే పాటలు పాడి చేతులు ఊపడం కాదు. సినిమా వాళ్ళు కూడా పాటలు పాడి చేతులు ఊపుతారు, అది ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే బైబిల్లో నేను చూసింది ఏంటో తెలుసా? ఆరాధన అంటే దేవుడు చెప్పినట్టుగా బతకడమే ఆరాధన. అది చూస్తాం మనం. దేవుడు చెప్పినట్టు దానియేలు బతికాడు, దేవుడు చెప్పినట్టు దావీదు బతికాడు, దేవుడు చెప్పినట్టుగా పౌలు బతికాడు. అది మన బతుకు ఆరాధన అన్నమాట. మన బ్రతుకు స్తుతి. మనం లోపలేమో చెడు పెట్టుకొని ఇక్కడ మైకులో దేవా స్తోత్రం 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 అంటే లాభం లేదు. అది స్తోత్రం కాదు. మన బ్రతుకే దేవుడికి ఆరాధన స్థుతి కావాలి. నేను దానికి చెప్పాను, వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పోడు కాబట్టి వాళ్ళు కొట్టినా తిట్టినా క్షమించారా, తిట్టలేదురా తిరిగి అన్నప్పుడు అది దేవునికి స్థుతి అవుతుంది. పాయింట్ అర్థమైందా? పాయింట్. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మనం చూపిస్తామో, ఆ ప్రేమ దేవుడు చెప్పిన ఆ గుణాన్ని మనం చూపిస్తాము, ఆ గుణమే స్తుతి ఆరాధన అవుతుంది దేవుడికి. ఇట్టి యాగములు దేవుడికి ఇష్టమైనవి. ఇలాంటి ఆరాధన దేవుడికి ఇష్టం. బట్టలు లేని వాళ్ళకి బట్టలేవు, అది ఆరాధన. దేవుడు సంతోషపడతాడు. ఓకే, కనుక మూడోదిగా క్షమాపణ. మనం క్షమిస్తే భూమి మీద ఏదైనా పొరపాటు మన వల్ల జరిగినప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. ఈమె క్షమించింది, చాలా మందిని క్షమించింది కాబట్టి ఈమె తప్పులు కూడా, ఏం తప్పులు కూడా నేను క్షమించాలని క్షమిస్తాడు. మూడో పాయింట్, క్షమాపణ ద్వారా మనం తీర్పులు తప్పించుకుంటాం. క్షమాపణ ద్వారా మనం క్షమాపణ పొందుతాం. 4వ పాయింట్ చెప్తాం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చాలు. మనకి ఇవ్వడం వచ్చా? దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? ఇవ్వడం నేర్పించాడు. మామిడి చెట్టుకి కాయలు వస్తాయి ఎండాకాలంలో, లేదా మనం తినే చెట్లకు కాయలు వస్తాయి కదా. ఆ చెట్టు ఈ మనుషులకి నేను ఎందుకు కాయలు ఇవ్వాలనుకుంటే, గుడ్లు తింటున్నారు కదా, నేను ఎందుకు గుడ్డు పెట్టాలని కోడి అలిగితే, కోడి అలిగితే ఏం చేస్తాడు? మేకలు గొర్రెలు తింటున్నారు కదా, నేను పిల్లల్ని కనకూడదని మేకలు గొర్రెలు అలిగితే, వాటిల్లో దేవుని ప్రేమ కనబడుతుంది, ఇచ్చే గుణం కనబడుతుంది. ఎవరి కోసమో నేను ఎందుకు కాయాలని చెట్లు కాయలు కాయడం మానేస్తే మనకి తిండి ఎక్కడిది? ప్రేమ అనుకుంటా. నా పిల్లల్ని చంపుకొని తింటారని మేకలు గొర్రెలు పిల్లల్ని కనడం మానేస్తే, చేపలు కనడం మానేస్తే తిండి దొరకదు. ప్రకృతిలో దేవుని ప్రేమ కనబడుతుంది. మనం కోసుకొని తింటామే కానీ ఆ చెట్టు ఎంత మంచిదో, ఎంత మంచి చెట్టు కాయలు ఇస్తుందని అనుకున్నామా? దేవుడి గుణం దాంట్లో ఉంది. కాబట్టి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇస్తే ఇస్తాడంట ఆయన. సూత్రం చూడండి. మనం ఏం చేస్తున్నామంటే కేవలం దేవుణ్ణి అడగడమే ఇవ్వడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? క్యాచ్ చేయి, పాయింట్ క్యాచ్ చేయి. ఇస్తే ఇస్తా అంటున్నాడు. నీకు దేవుడి వద్ద నుంచి కావాలి అంటే ఇవ్వడం నేర్చుకో. ఏమివ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎలాగివ్వాలి? ఏమివ్వాలి అంటే నీకున్న దాంట్లో ఇవ్వగలిగి ఉండాలి. నీకున్న దాంట్లోనే రోజుకు ఒక పూటకు అన్నం వండుకుంటున్నావు. ఆ ఒక్క పూటలో ఒక 2 ముద్దలు తీసి పెట్టి ఎవరికన్నా. నువ్వు బట్టలు బీరువా నిండా బట్టలు కొనుక్కుంటున్నావు. రోజుకి ఒక జత, వారానికి 6 జతలు లేదా 6 డ్రెస్సులు వేసుకుంటున్నావు అనుకో. సపోజ్ అనుకోండి. ఎవరికైనా లేని వాళ్ళకి రోడ్ల మీద ఎంతమంది ఉంటారు బట్టలు లేని వాళ్ళు? కనబడరా మీకు? కానీ ఏమో లేరా బట్టలు లేని వాళ్ళు లేరా? ఉంటారు. కాబట్టి నెంబర్ 1, ఇవ్వడం నేర్చుకో. ఉన్న దాంట్లోనే ఇవ్వడం నేర్చుకో. నాకు లేదని చెప్పాక ఇచ్చినప్పుడు ఇస్తానంటున్నాడు ఆయన. కాబట్టి ఇచ్చే గుణము ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, పని చేసుకొని బతకలేని వాళ్ళకి ఇవ్వచ్చు. కొన్నిసార్లు అండి బాగున్న వాళ్ళు కూడా పరిస్థితి బాగలేకపోతే పరిస్థితి వస్తుంది.
దాన్ని బట్టి పరిశీలన చేసి కూడా ఇవ్వచ్చు. కాబట్టి 4వ పాయింట్ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు ఇస్తే నేను ఇస్తాను. అవునండి, నేను అది అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. నాకున్న దాంట్లో, మీకు చాలాసార్లు నేను చెప్తున్నాను, నాకున్న దాంట్లో నేను ఎవరికైనా సహాయం చేస్తాను. దేవుడు నాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తాడు. నేను కనిపెట్టేదా. ఓకే, 4వది కాబట్టి ఇవ్వడం. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1, తీర్పు తీర్చడం దేవుడి పని, అది మన పని కాదు. 2, నేరం మోపడం సాతాను పని, అది మన పని కాదు. 3, క్షమించడం మన పని. దేవుడు మనకి ఏం చెప్పాడో అది చెయ్యాలి. చేయొద్దన్నది ఎందుకు చేయడం, తప్పు తెచ్చుకోవడం ఎందుకు మీదకి. ఓకేనా? కాబట్టి 3, క్షమించమని చెప్పాడు, దాన్ని మనం చేయాలి, క్షమించాలి. 4, ఇవ్వమన్నాడు, ఇవ్వాలి. తీర్పు తీర్చొద్దు అన్నాడు, తీర్చకూడదు, దేవుడికి అప్పగించాలి. నేరం మోపొద్దు అన్నాడు, మోపకూడదు, దేవుడికి అప్పగించాలి. క్షమించమన్నాడు, క్షమిద్దాం. ఓకేనా? ఇవ్వమన్నాడు, ఇద్దాం. దేవుడు మనకిస్తున్నప్పుడు, ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఆలోచన చేస్తాడు. వీడు 10 మందికి ఇచ్చేవాడే కాదా, ఈమె ఎవరికైనా ఆకలి కొంటే ఇచ్చేదా కాదా, దేవుడు చూసి ఇస్తాడు. కాబట్టి 4 పాయింట్లు ఈరోజు మనం నేర్చుకున్నాము. ఈ ఒక్కొక్కటి ప్రతి వారము ఏదో ఒక విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. ఇది బడి గుడి. ఏంటి? బడి గుడి. బడిలో ఏం నేర్పిస్తారు. బడిలో ఏం చేస్తారంటే నేర్పిస్తారు. చర్చి అంటే ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో నేర్పించేటటువంటి బడి, దేవుని బడిది. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం పొందుతాడు, అవునా? బాగా చదువుకున్నాడు మంచి పేరు పొందుతాడు, అవునా? దేవుని బడిలో కూడా బాగా విన్నవాడు, దేవుని బడిలో కూడా బాగా నేర్చుకున్నవాడు, దేవుని బడిలో కూడా బాగా చేసేవాడు, దేవుడు చెప్పినట్టు చేసేవాడు దావీదు అయ్యాడు, పౌలు అయ్యాడు, మోషే అయ్యాడు. అబ్రహాము దేవుడి దగ్గర నేర్చుకోలా? దానియేలు దేవుడి దగ్గర నేర్చుకోలా? మరి మనం కూడా ఇదిగో దేవుని బడిలో, గుడిలో ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4 విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ 4 విషయాలు ఈ వారం నేర్చుకో. ఈ 4 విషయాలు ఈ వారంలో పాటించు. అలా నీ జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం మొత్తం కాడు దేవుడు చెప్పినట్టు బతకగలిగితే ఎంత గొప్ప బ్రతుకు సిద్ధం అవుతుందో కదా. ఎంతమందికి మనం ఉపయోగపడే వాళ్ళం అవుతాం కదా. దాని వలన దేవుడికి మహిమ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మాట, మనం బతికే బతుకు దేవుడికి పేరు వస్తుంది, స్తుతి కలిగిస్తుంది. మనం దొంగగా ఉన్నాం అనుకో, వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కానీ దొంగలు రా అంటే యేసయ్యకి పేరు, అది చెడ్డ పేరు. వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ దొంగలు రా అనే పేరు మనకు అది యేసయ్యకి వస్తుంది. అప్పుడు ఆయన యేసయ్యని నమ్మరు వాళ్ళు. వీళ్ళు దేవుడు కూడా ఇంతేనేమో అన్ని నేర్పిస్తున్నాడేమో అనుకుంటారు. కాబట్టి మనం బాగుంటేనే యేసయ్యకి పేరు అండి. మనం బాగాలేకపోయినా అట్టున్న ఆయనకి పేరు ఉంటుంది, కానీ మన బాగు చూసి ఇంకా ఆయనకి మహిమ కలుగుతుంది. ఓకేనా? అందరికి అర్థమైంది కదా. 4 విషయాలు నేను మీకు ఈరోజు చెప్పాను. 1, తీర్పు. 2, నేరం మోపకూడదు. 3, క్షమాపణ. 4, ఇవ్వడం. ఓకే, ఈ 4 ఈరోజు మనము నేర్చుకున్నాం. దేవుడు నేర్పించాడు. కాబట్టి ఈ 4 ఇది మొదలుకొని మనం పాటిస్తూ వెళ్తే ఈ 4 వలన దేవుడి వద్ద నుంచి మేలులో పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును.